దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసునామములో చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులు జోషి పేటర్ అన్న గారికి కూడా వందనాలు. వెల్కమ్ అన్న, చాలా సంతోషం. ఈ ఉదయ కాలమున ఒక ప్రత్యేకమైన రీతిలో నూతన మాసంలో 2వ దినమున ఈ ఉదయముని ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయ కాల వాక్య ధ్యానములు హెబ్రీ పత్రిక నుండి రెండవసారిగా ధ్యానాలు ధ్యానించటకు గాను దేవుడు కృప అనుగ్రహించాడు. అందరి బట్టి వందనాలు. మరి దేవునికి స్తోత్రములు. మరి ఈ దినమున 4719 దినానికి దేవుడు నడిపించాడు. ఈ ఉదయ కాలమున మరి మొట్టమొదటిగా సహోదరులు సునీల్ గారు ప్రార్థన చేయగా కోరికను మొదలు పెట్టుకుందాం. సునీల్ బ్రదర్ వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరముల మా దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ నూతన మాసంలో ప్రభా చేర్చి నైనా జూమ్ మీటింగ్ లో జయప్రదంగా మీకు మహిమార్థంగా నడిపిస్తున్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ ప్రారంభిస్తుండగా ప్రభా పాటలు, ప్రార్థనలో, వాక్య పరిచయలో తోడుగా నడిపించండి ప్రభా. మీకు వాక్యంతో అలంకరించి జయప్రదంగా మీకు మహిమార్థకరంగా జరుగుతూ సహాయం దయచేయండి. ఎలాంటి శబ్దం లేకుండా సహాయం దయచేయండి. డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి ప్రభా. పాటలు పాడేవారిని ఆశీర్వదించండి ప్రభా. వాక్య పరిచయలు ప్రభా తోడుగానే ప్రభా. ఇంగ్లీష్ లో చెప్తున్నారు, ట్రాన్స్లేషన్ చేయవారికి లేదా తెలుగు దయచేసి చక్కగా ట్రాన్స్లేషన్ చేయటం సహాయం దయచేయండి ప్రభా. ఎలానైనా ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తున్న మీద ఆశ్రయించండి ప్రభా. మీకు వాక్యంతో హృదయానికి నింపి మీరే మాట్లాడుతున్న ప్రార్థిస్తున్నా ప్రభా. నడిపిస్తున్న విదాసుని కూడా ఆశ్రయించండి ప్రభా. చక్కగా నడిపించటకు సహాయం దయచేదని ప్రార్థిస్తున్నాం. నైనా మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపించురని యేసుక్రీస్తునామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దేవుని కృపను బట్టి నిర్ణయించబడిన రీతిగా సహోదరులు మల్లెపోగు పేతురు గారు ఉన్నారు. వారు హైదరాబాద్ నుండి మనకు పాట పాడి వినిపిస్తారు. వందనాలు అంకుల్. వందనాలు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి,
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, యేసు నీవే నా మంచి కాపరివి. వందనాలు అంకుల్. చాలా వందనాలు, చాలా వందనాలు అన్న. ప్రేరేపణ ఉంటే మూడోది కూడా పాడొచ్చు. సరే, ఓకే. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి మనకు దేవుడు ఈ దినానికి నిర్ణయించిన మరి వర్తమానం అందించడానికి జోసెఫ్ పెట్రి గారు, శ్రీగిరి గారు న్యూ జెర్సీ యుఎస్ఏ నుండి ఉన్నారు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరులు దైవజనులైన జంగా సుధాకర్ బాబు గారు ఉన్నారు. వారి కొరకును సందేశం కొరకు మరి యేసుదాస్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. సిమెంట్ నగర్. వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసి, కృపా కనికరం గల పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవానికి స్తోత్రములు. ఆకాశ భూమిని నిర్మించిన దేవుడవు, మానవుడిని తయారు చేసిన దేవుడవు నాయన, నీ పాదాలకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల వేళలో మా తండ్రి, నీ వాక్కులు, నీ మాటలు వినడానికి మా ప్రభువా కూడి వచ్చినటువంటి మమ్మలను మీరు దీవించి ఆశీర్వదించి మా ప్రభువా ఉదయకాల దీవెనలో ఆశీర్వాదాలు గుమ్మరించుదని వేడుకొనుచున్నాం ప్రభువా. ఈ దాసుని పట్ల మా తండ్రి, మా ప్రభువా నేను వాక్యము మా తండ్రి మీ పక్షమున నిలబడి మీ మాటలు అందిస్తుండగా మీరు దీవించమని వేడుకుంటున్నాం. నేను తండ్రి మా ప్రభువా, మరి నాయన దూరదేశంలో నుండి ఈ దాసుడు నాయన వాక్కులు ప్రకటిస్తుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తెలుగులో మా ప్రభువా తర్జమ చేస్తున్నటువంటి మా ప్రభువా అన్నగారిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. తీరు వచ్చిన వారందరూ మీరు దీవించి ఆశీర్వదించుదని ప్రార్థన చేస్తున్నాం. నేను తండ్రి చక్కగా మా ప్రభువా ఈ కూడికను మీరు జరిగిస్తున్నందుకే నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా సన్నిధిలో కూర్చొని ఇలాగ మా ప్రభువా ఉదయ కాల వేళలో తండ్రి నీ మాటలు వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన తండ్రి మా ప్రభువా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణంలో మీ వాక్యం కొరకు ఆశపడుతుంది నాయన తండ్రి, కనికరించుదని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి ఈ దినమంతట్లో మా ప్రభువ మీ కాపుదల కింద ఉంచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి దీనులమై వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నిజముగా చాలా వందనాలు బ్రదర్. నిజముగా మనము ఉదయకాలం మంచుతో తడపబడి ఎలాగైతే పైర్లు పంట పండుతూ ఉంటాయో అలాగూ మన ఆత్మ జీవితంలో ఉదయకాలం మంచు వల్ల మనను వాక్యంతో తడపటానికి ఏర్పాట్లు దేవుడు ఏర్పరిచినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతల స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. అయితే ఇప్పుడు సమయానికి వచ్చాం. మరి దైవజనులు జోసెఫ్ పీటర్ గారికి, జంగా సుధా గారు కానీ వెల్కమ్ చెబుదాం. వారికి సమయాన్ని మనం ఇద్దాం. వారు వాక్యం చెప్తుండగా అందరూ మీట్లో ఉండి వాక్యాన్ని శ్రద్ధగా విని మేలు పొందాలని ఆశిస్తూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వందనాలన్నా ఇద్దరికి. వందనాలు. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ.
మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. I deem it a privilege for given this opportunity by God, as well as our dear ones who have organized Brother Barnabas and team. నిజముగా ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి చక్కని తరుణం అని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఏర్పాటు చేస్తున్నటువంటి బర్నబాస్ గారు వారి యొక్క బృందం అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I don't know how much impactful it is in the lives of the attendees here. మరి ఇక్కడికి వస్తూ ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారి జీవితాల్లో ఎంత ప్రభావితవంతంగా ఈ కార్యక్రమం అనేది లేదా ఉంటుందో నాకైతే తెలియదులే, కానీ But for me, God, it's a blessing for me. అయితే నా మట్టుకైతే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక దీవెనగా నేను భావిస్తూ ఉన్నాను. And God wanted to teach me more and more, so He has opened this opportunity. దేవుడు నాకు మరింతగా ఆయన నాకు బోధించాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి నాకు ఈ చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడని నేను నమ్ముచున్నాను. Dear brothers and sisters, as we are moving on in our lives, we are encountering new things in the world. ప్రియులారా, దినదినము మన దినాలు ఇలాగ గడుచు మనం ముందుకు వెళ్తూ ఉండగా అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలు లోకంలో మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. Having left India and came here about 25-26 years ago, భారతదేశాన్ని విడిచి దాదాపు 25-26 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చి ఉండగా the things have changed a lot everywhere, not only in America but also in India. అమెరికా దేశంలో మాత్రమే కాదులే, కానీ భారతదేశంలో కూడా ఎన్నో పెను మార్పులు సంభవించాయి. One of the fantastic thing that has happened is about the social media. ఒకనొక మంచి మార్పు సంభవించినటువంటి రంగం ఏదన్నా ఉంది అంటే అది సోషల్ మీడియా రంగంలో మాత్రమే. God has given this opportunity, I mean, a technology by which a lot of good things can reach to every nook and corner of the world. దేవుని యొక్క సహాయం చేత, దేవుని కృప చేత దేవుడే ఈ యొక్క మాధ్యమాన్ని మనకి ఇచ్చాడు. దీని ద్వారా ప్రపంచంలో ఎంత మందినైనా మనం ఉన్న స్థలం నుంచి కలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. And God's gospel, the good news, is penetrating into various different countries where even men cannot reach. మనుషులు చేరలేనటువంటి అనేకమైనటువంటి దేశాలకు, మారుమూల ప్రదేశాలకు కూడా ఈ సామాజిక మాధ్యమం అనేది మనల్ని తీసుకొని వెళుతూ ఉంది. Such a great thing God has done for the humanity. మానవ జాతికి అంతటి గొప్ప కార్యాన్ని దేవుడు చేసి ఉన్నాడు. However, just like a coin has two sides, అలాగే ఒక నాణానికి రెండు వైపులు అనగా ఇరువైపులు ఎలాగైతే ఉంటాయో, the bad things are also getting propagated to various places, even to your bedrooms, without you going anywhere. అలాగే మంచి ఎలాగైతే సుదూర ప్రాంతాలకు పాకుతూ ఉందో, చెడు అనేది నేరుగా మీ బెడ్రూమ్లో కూడా ప్రవేశించగలుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్లకుండా. So this is the dangerous thing that especially the believers need to be very careful about. కనుక ఇది ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇలాగున సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది కాబట్టి విశ్వాసులైనటువంటి మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో. The changes that have happened, I'm able to observe both being here and what is happening in India also. I know much more intimately through the social media. సామాజిక మాధ్యమం ద్వారా ఇక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది,
అలాగే భారతదేశంలో ఎలాంటి మార్పులు జరిగాయి అన్నది నాకు బాగా తెలుసు, నేను ఎరుగుదును. Especially, I'm really surprised and very unhappy the way the people are wearing their outfits, the dress, especially the younger ones and especially the girls. పిల్లరా, ప్రత్యేకమైనటువంటి ఒక రంగాన్ని నేను గమనించాను. అది ఏంటంటే మన యొక్క వస్త్రధారణ విధానం అన్నమాట. యవనస్తులు, యవన ఆడబిడ్డలు వారి యొక్క వస్త్రధారణ మరి అనేది సరిగా లేదు అన్నమాట. I mean, it has changed a lot, and we need to be very careful about this. ఆ వస్త్రధారణ విధానంలో ఎంతో మార్పు, పెనుమార్పు అనేది సంభవించింది. దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. And although we believers, we raise our children very carefully with utmost respect and reverence, the children would drift away. వీళ్ళారా, విశ్వాసులంగా మనం పిల్లలను ఎంతో భయంతోనూ భక్తితోనూ జాగ్రత్తతోనూ మనం పెంచినప్పటికీ కూడా పిల్లలు కొన్ని సందర్భాల్లో జారిపోతూ ఉంటారు. The influence of the world is a lot on these youngsters. లోక ప్రభావం అనేది ఇలాంటి యవ్వన బిడ్డల మీద ఎంతో గట్టిగా ఉంటుంది. And that is making them to drift away. ఈ లోక ప్రభావం అనేది వారిని లోకంలోనికి మరి జార విడిచేలాగా చేస్తుంది అన్నమాట. But at the same time, God is very powerful. అయితే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అదే సమయంలో మనం నమ్మినటువంటి దేవుడు బలవంతుడు. And when we really truly trust and train up our children while they are still young, they will never drift away the way that others do. దేవుని కృపతో మనం యవన కాలంలో ఉండగానే పిల్లలను గనక వారిని దేవుని వాక్యముతో, దేవుని భయభక్తులతో కనుక పెంచినట్లయితే వారు జారిపోవటానికి ఆస్కారం ఉండదు. I have been seeing in this country, people living in India may think very bad about American people. నేను ఈ దేశంలో ఉంటున్నాను కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు అనుకోవచ్చు అమెరికాలో ఉన్న వాళ్ళు చాలా చండాలపు వాళ్ళు అని. But brothers and sisters, I've been seeing our children, they are really growing very well, and honestly I can say that in spite of all the things that are going around, they still follow the Lord, and with much more power they grow. And although there are a few things that I don't want to talk about, but still you don't have to imagine and estimate, oh, they would have gone spoiled everything and all that. There's nothing like that. దేవుని కృపచేత నేను అమెరికా దేశంలోనే ఉంటున్నాను, నా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు అనుకోవచ్చు వీరు కూడా ఏమన్నా ఇదైపోయారేమో అని అన్నట్టు, కానీ దేవుని కృపచేత, దేవుని సహాయంతో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో కాక వారు దేవుని కృపలో బలంగా దేవుని కోసం బ్రతికారు కూడా ఇప్పటి వరకు. And so, brother and sisters, never judge anybody. We don't judge anyone in India, and we should not make any comments about anybody for that matter. As long as we are strong in the Lord and we are living according to His will and purpose, that's what matters. And that will encourage others to also live a wonderful life of purity and holiness. పిల్లరా, మనం ఈ లోకంలో ఉంటుండగా భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా సరే ఎవరికి ఇతరులకు మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మనం బ్రతుకుతున్నటువంటి జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. పరిశుద్ధత, పవిత్రత అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. And so, with that small introduction, we are going to read the book of Hebrews chapter 2 verses 1 to 4, brother. Can you read in Telugu? ఆ చిన్న పరిచయ పలుకులతో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు మనం ధ్యానంలో సహకారంగా చదువుకొని మనం ముందుకు వెళదాం.
హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. I'll read quickly in English also. Therefore, we ought to give the more earnestly heed to the things which we have heard, lest at any time we should let them slip or we drift away. For if the word spoken by angels was steadfast, and every transgression and disobedience received a just recompense of reward, how shall we escape if we neglect so great a salvation, which at first began to be spoken by the Lord and was confirmed unto us by them that heard him, God also bearing them witness, both with signs and wonders, and with divers miracles and gifts of the Holy Ghost, according to his own will. May God bless these few verses for us. మనం చదివినటువంటి చిన్న లేఖన భాగాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. So actually we left a few verses from the first chapter, but I'd like to quickly summarize that. మొదటి అధ్యాయంలో మనం కొన్ని వచనాలను విడిచిపెట్టాము. అయితే నేను త్వరగా వాటిని మీకు వాటి యొక్క సారాంశాన్ని తెలియపరుస్తాను. Basically, we see that first of all, he's the Son of God. We are talking about Lord Jesus Christ because that is our attention all through this Hebrew. ప్రియులారా, మనం ఏ భాగం చదివినా మన యొక్క దృష్టి, మన కేంద్రం ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంది. కాబట్టి ఆయన ఇక్కడ దేవుని యొక్క కుమారుడుగా చెప్పబడుతున్నాడు. And he is the promised son of David. అలాగే దావీదుకు వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఆయన. He is the sovereign or the supreme authority whom angels worship as Yahweh. ప్రియులారా, దేవదూతలు ఆరాధిస్తున్నటువంటి యెహోవాగా ఆరాధిస్తున్నటువంటి సర్వోన్నతమైనటువంటి అధికారము ఆయనే. His ministry is not that of a temporary servant like the angels. ఆయన పరిచర్య అనేది దేవదూతల వంటి తాత్కాలికమైనటువంటి సేవ కాదు. But his ministry is that of the eternal ruler and king. ఆయన పరిచర్య నిత్యుడైనటువంటి రాజులకు రాజుగా ఉన్నటువంటి పరిచర్య. And also he is this immutable creator. అలాగే మార్పు లేనటువంటి సృష్టికర్త ఆయన, కదిలించబడలేనటువంటి వాడు. And he is the sovereign, the supreme authority who will rule as victor over all his enemies. అలాగే ఆయన శత్రువులందరి మీద విజయం పొందుకొని పరిపాలించబోతున్నటువంటి నాయకుడు ఆయన. So if you see the whole chapter like that, we see all these 7 different attributes of our Lord Jesus Christ summarized. కనుక ఇలాగ మనం ఈ అధ్యాయాన్ని గమనిస్తే 7 విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అక్కడ సూక్ష్మంగా వివరించబడటం మనం చూడవచ్చు. Now coming to chapter 2, అలాగనా మనము 2వ అధ్యాయానికి వద్దాం. For this reason
is the key phrase that we need to look into. ఇక్కడ మనం గమనించాల్సిన మొట్టమొదటి పదం ఏంటంటే కావున. So why this is written? What is the, for what reason is that? ఏమిటి, ఏ కారణము చేత ఆ పదం అక్కడ ప్రారంభంలో గ్రంథకర్త వినియోగించాడు? It is because Jesus Christ is greater than angels, which is written in chapter 1. 1వ అధ్యాయంలో రాయబడినటువంటి దేవదూతలను గురించినటువంటి సమాచారం వినిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని మనం ఎరిగిన తర్వాత, and so for that reason we need to do the following. అందుకని ఆయన అంటున్నాడు, కావున ఆయన దేవదూతల కంటే గొప్పవాడు కాబట్టి ఇదిగో మనం ఈ విషయాలు చేయాలి అంటున్నాడు. And so the revelation given by our Lord Jesus Christ should be taken very seriously. యేసుక్రీస్తు వారిని గురించి ఇవ్వబడినటువంటి ఆ బయలుపాటు, ఆ దర్శనమును మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. And you know, the first covenant was given through angels, of course the Mosaic law. మోషే ధర్మశాస్త్రము అనేది దేవదూతల చేత అది ఇవ్వబడింది, మనం ఎరుగుదము. And we know that the Israelites have had very severe punishments on various occasions when they disobeyed. అటు ధర్మశాస్త్రం ఎడల ఏదైనా సరే అవిధేయత ఇశ్రాయేలు గనక కనపరిచినట్లయితే కఠినమైనటువంటి శిక్షను వారు పొందుకున్నారు. And so how much more we would get punished if we neglect this great salvation. ప్రియులారా, అలాగైతే ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప తీర్పు మనకుంది. When we say this word nirlakshamu and neglecting the salvation means, is it like an unbeliever is neglecting the salvation and is not taking it, or is it that a believer having been born again and have the salvation is neglecting it? What is the right thing? ఈ రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల అన్న పదం మనం ఇక్కడ వినియోగిస్తున్నప్పుడు లేదా వాడుతున్నప్పుడు అవిశ్వాసి చూపించేటువంటి నిర్లక్ష్యమా, లేదంటే నమ్ముకున్న విశ్వాసి దేవుని యొక్క రక్షణ జీవితంలో చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యమా ఇది? Can somebody give me a clue how to decide that? ఎవరైనా చెప్తారా? దాన్ని నిర్ణయించడానికి ఏదన్నా ఒక చిన్న క్లూ నాకు ఇస్తారా? ఇది విశ్వాసులకండి లేదా అవిశ్వాసులకండి అని. It is for believers. మనము అంటున్నాం. Right. Thank you, brother. Yes, exactly. Perfect. So it is for believers only, because this Hebrew was written for the Hebrew believers who were going back away from having obtained the salvation. They were trying to go back to their old process or the old rituals. ప్రియులారా, ఈ లేఖన భాగాలు విశ్వాసులకు, హెబ్రీ విశ్వాసులకు రాయబడ్డాయి. హెబ్రీ విశ్వాసులు వారికి ఎదురవుతున్నటువంటి శ్రమల వల్ల క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి తమ పాత జీవితంలోకి తిరిగి వెళదామని ఆలోచిస్తున్నటువంటి వారికి మాటలు రాయబడ్డాయి. Many times this kind of a thing happens to us also. We may not reject Jesus, Lord God, or Jesus Christ, but we become lukewarm. చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనమైతే యేసుక్రీస్తును తృణీకరించములే కానీ లేదా ఆయన నిర్లక్ష్యం చేయలే కానీ మనం ఎలా ఉంటామంటే తెలివి కలిగిన వారం కాబట్టి నులివెచ్చని స్థితిలో ఉంటాం. మనకి ఏం ఉందలే, మన లేదులా అన్నట్టుగా ఉంటాం. I can talk about myself, not about you and any one of you. All of you may be really walking very close with God. నేను మిమ్మల్ని గురించి ఏమి నేను అనట్లేదండి. మీరందరూ కూడా చాలా సమీపంగా, దేవునికి సమీపంగా బ్రతుకుతున్నారు. నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను. Many times I myself get involved in so many things, not only the biblical areas but other areas,
And Lord keeps speaking to me that I may be neglecting, growing in spiritually and walking much closer because I'm getting involved in too many other things. నేను అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాను కాబట్టి దేవునికి సమీపంగాను దేవుని యొక్క విషయాల్లో మరింతగా ఎదిగేటువంటి విషయంలో నేనేమన్నా వెనకబడుతున్నానేమో అన్న సందేహం నాకు ఉంది అనమాట. Here he is writing, the Hebrew writer writes it's a drifting away. అందుకని గ్రంథకర్త ఇక్కడ చూడండి ఒక పదం వాడాడు, ఏమనంటే విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు అంటున్నాడు. And one commentator gives a very good example for that a ship or a boat that is docked or anchored, so if it is not holding it properly, it can drift away, and we don't know wherever the waves go, it will get carried away. ప్రియులారా, దానికి ఒక చక్కని ఉదాహరణగా ఒక వ్యాఖ్యానకర్త ఇలాగ చెప్పాడు, ఏంటంటే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ సరిగా కనుక లంగరు వేయబడినట్లయితే అదేమైపోయింది, జారిపోతా ఉంటది. And we also, there is a tendency to drift away. కనుక మనకు కూడా ఆ ప్రమాదం, ఆ ఉద్రేకత అనేది ఉంది అన్నమాట, ఇది విడిచిపెట్టి కొట్టుకొని పోవటానికి. Especially, although initially I talked about the human, the changes that are happening in the world regarding the dress code or regarding mannerisms, regarding any other moral values, this is happening among the believers too. ప్రియులారా, నేను ఆదిలో వస్త్రధారణ విధానం కావచ్చు, లేదా పద్ధతులు కావచ్చు, లేదా ఈ విషయాలన్నీ కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి అని చెప్పాను కదా. అవి గమనించినట్లయితే విశ్వాసుల మధ్య కూడా సంభవిస్తూ ఉన్నాయి. I'm not talking about the dress code and all that among the believers, but about drifting away. అంటే నేనేదో మీరందరూ మీ వస్త్రధారణ మార్చారని, పద్ధతులు మారిపోయాయని ఆ విషయం కాదు. కానీ ఏమంటున్నానంటే ఇక్కడ వారు కూడా విడిచిపెట్టి కొట్టుకుపోతున్నారు. I remember, brother, long time back, and this must be at least maybe 35 years ago. 35 సంవత్సరాల క్రితం సంఘటన నాకు గుర్తొస్తుంది. In our assembly, adjacent to our church hall, there is a room. మా సంఘములో, మా సంఘానికి ఆనుకొని ఒక గది ఉంది. And normally the speakers go and rest there. They used to rest. ఆ మందిరం కొన్నటువంటి ఆ పక్క గదిలో వాక్యం బోధించడానికి వచ్చినటువంటి వారు వెళ్ళి కొంతసేపు విరామం పొందుతూ ఉంటారు. There is a cupboard there, a small shelf rather, not a cupboard, shelf. ఒక చిన్న షెల్ఫ్ ఉందన్నమాట ఆ గదిలో. One day I found a Bible there. ఒకరోజు నేను అక్కడ ఒక బైబిల్ కనుగొన్నాను. And when I opened that, ఆ బైబిల్ ఎప్పుడైతే నేను తెరిచి చూచానో, it's something different Bible, not our regular Bible. అది మన బైబిల్, అంటే మనం రోజు చదువుకునేటువంటి ఈ సామాన్య బైబిల్ కాదనమాట, దానికంటే భిన్నంగా ఉంది. And it's a Mormon Bible. అదేంటంటే మార్మోను అనేటువంటి ఒక దుర్బోధకు సంబంధించినటువంటి బైబిల్ అన్నమాట. We don't have any clue who brought that and all that and kept it there. నాకైతే అది ఎవరు తీసుకొచ్చారో అక్కడ పెట్టారు అన్నటువంటి ఎటువంటి సమాచారం అయితే లేదులే. కానీ but we found a name there who belonging to one of the brothers who come to the church. అయితే సంఘానికి వస్తున్నటువంటి ఒకనొక సహోదరుడు ఆ గ్రంథాన్ని, అంటే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడని మాకు అర్థమైంది. I mean, such a dangerous Bible. Why he even brought that and kept it in the church premises? ఏమండి, అంత ప్రమాదకరమైనటువంటి దుర్బోధతో కూడినటువంటి గ్రంథాన్ని ఎందుకు ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు? So these are very dangerous things that are happening.
కనుక ఇలాంటి ప్రమాదాలు సంఘస్థుల్లో విశ్వాసుల మధ్య కూడా జరుగుతూ ఉన్నాయి. And now, a lot of SECT, sects like Jehovah Witnesses, Mormonisms, and many other things have come up. Christian Science, and you name it, quite a few are there who are drifting away people, the believers, into those things. ప్రియులారా, ఈరోజు మనం గనక చూసినట్లయితే అనేకమైనటువంటి క్రైస్తవత్వం అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి తెగలు, మార్మోనిజం కావచ్చు, లేదా క్రిస్టియన్ సైన్స్ అనేటువంటివి కావచ్చు, లేదా ఇలాంటివి ఎన్నో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. There are many speakers, actually, very famous speakers are also drifting away. చాలా మంది గొప్ప ప్రసంగికులు, లేఖనానుసారమైన బోధ చేసేవారు వీరు అన్న వారు కూడా ఈ దుర్బోధలోకి జారిపోయారు. One from here in America by name Bart Ehrman, you must have heard or you might not have heard. Some of you may be knowing that. బార్క్ హెర్మన్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక మంచి ప్రసంగికుడు. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. Yeah, Bart Ehrman, he did theology, PhD, and everything in our Princeton Theological Seminary and all that stuff, and but he wrote books against Bible, and he suspected that he says that whatever is in the New Testament is not accurate, lot of errors are there and things like that. He drifted away from the faith. ఏమండి, విశ్వాసయోగ్యమైనటువంటి వేదాంత విద్యను చదువుకున్నాడు, అందులోనే పిహెచ్డి చేశాడు, అనేకమైనటువంటి విధంగా దేవుళ్ళు ఎదిగినటువంటి వ్యక్తి చివరికి కొత్త నిబంధన గ్రంథం ప్రామాణికమైనటువంటిది కాదు, అందులో ఎన్నో తప్పులు ఉన్నాయి అని లేఖనాలకు వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాయటం ప్రారంభించాడు. And so we need to be very careful, brothers and sisters, as we are growing in the Lord. When we don't understand some scriptures, it is better to talk to the brothers, senior brothers who understand that, or learn. Now internet is full of things, but you don't know what to really accept, what not to accept, and so take some guidance from senior believers and accordingly learn from it. ప్రియులారా, ఈ దినాల్లో మనకు ఇంటర్నెట్ మాధ్యమికంలో చాలా విస్తారమైనటువంటి సమాచారం మనకు అందుబాటులో ఉంది. అయినప్పటికీ మీకు ఒకవేళ అర్థం కాకపోతే, ఏ లేఖన భాగమైనా సరే అర్థం కాని యెడల మీకంటే అనుభవజ్ఞులైన వారు లేదా విశ్వాసంలో ముందున్నటువంటి పెద్దల యొక్క సూచనలు, సలహాలు వారి దగ్గర తీసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని అన్నమాట. So when you see really the Israelites, they did disobey. ఇశ్రాయేలును మనం గమనించినప్పుడు వారు అవిధేయత చూపించారు, అవిధేయులయ్యారు. But still, if you see, most of the Israelites, they want to really follow the scripture to the dot. అయితే వారిని మనం గమనించినప్పుడు వారు తుదమట్టుకు లేఖనాల్ని ఉన్నది ఉన్నట్టుగానే పాటించటానికి కష్టపడ్డారు. And we see that even when Jesus Christ came and he was doing some miracles on a Sabbath day, they were against it and they found fault with him. అవును కదా, వారు సబ్బాతు దినమున యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సూచక్రియలు చేస్తే సబ్బాతు దినమున ఏం చేయకూడదు అని నీకు తెలియదా అని వారు ఎంతగానో దాని విషయమై తీవ్ర ఆవేదన చెందారు. Now, why I'm giving that example is they want to be very strict about doing that. ప్రియులారా, ఎందుకు నేను ఆ విషయాన్ని మీకు తెలియపరిచానంటే వారు ఆ విషయంలో ఎంతో కఠినంగా ఉంటున్నారు అని గుర్తు చేస్తున్నాను. And the people whom we actually look down upon are the Catholics. మనం ఎవరినైతే చాలా తక్కువగా నీచంగా చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం వారే క్యాథలిక్స్ కదా, RCM వాళ్ళు. Many of them really, they want to do good things for others and sacrifice themselves many things and try to help others. అయితే వారిని మనం గమనించినప్పుడు వారిలో ఎన్నో సత్క్రియలు,
ఎంతో మందికి ఇతరులకు సహాయం చేయాలన్న మనస్సు వారిలో మనం కనుగొంటాం. So, as we know, these good things or the works will not give salvation. అయితే మనం ఎరుగుతాము కదా, మనం చేసేటువంటి సత్క్రియ ఏది కూడా మనకు రక్షణ అనేది ఇవ్వదులే కానీ But we need to always try to compare these people and see how where we stand actually. అది వీరందరినీ మనం పోల్చుకొని చూసుకోవాలి, మనం అసలు ఎక్కడ నిలబడ్డాం, మనం దగ్గరలో ఉన్నామా దూరంగా ఉన్నామా అని. So here, don't neglect your salvation. That's what it is. The verse says. ఇక్కడ వస్తున్నటువంటి వచనం ఏం చెప్తుందంటే, మీ రక్షణను నిర్లక్ష్యము చేయకుడి. Otherwise, you'll get the due punishment. వాళ్ళు నిర్లక్ష్యం చేశారా, దానికి తగినటువంటి శిక్ష మీరు పొందుకుంటారు. So here there is an important thing that we need to understand from are we understanding from the scripture that do we lose salvation? Can you read that verse, brother, in Telugu? Yeah. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మనము మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. If we neglect such a great salvation, that verse. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు Please complete. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగో తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభు బోధించుడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచెను. Thank you. So actually here some people misinterpret that the punishment that you get is you lose your salvation if you neglect it. ఇక్కడ కొంతమంది ఈ లేఖన భాగాన్ని చాలా తప్పుగా బోధిస్తూ ఉంటారు. నీవు గనక ఇక్కడ మనం జారిపోయినట్లయితే నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు అన్న దుర్బోధన వారు చేస్తూ ఉంటారు. We never lose our salvation, but we are going to get punished severely here itself. ప్రియులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది మనం ఎన్నటికీ కోల్పోము, కానీ మనం చేసినటువంటి తప్పుకు శిక్ష అనేది ఈ భూమిని విడిచిపెట్టక ముందే మనకు అది లభించింది. The chapter 1 of Hebrew actually glorifies the person of our Lord, the great Savior. 1వ అధ్యాయము మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరుస్తూ ఉంది. And chapter 2 exalts the work of our great Savior, the great salvation that he has given. 2వ అధ్యాయము ఆయన చేసిన పని అనగా ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను అక్కడ మనకు తెలియపరుస్తుంది. So we need to be utmost careful not to drift away. The only way we can not be drift away is to continually being obedient to his great scriptures. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రక్షణలో మనము విడిచి కొట్టుకొని పోకుండా జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యం మీద, దేవుని వాక్యానికి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి వాక్యం చేత. So the greatest danger of a Christian life is losing interest in what is familiar to us. Many times we lose interest. Everything become routine, and going to the church, going for worship and coming back and all that, listening to the same kind of messages time and again. It becomes like commonplace.
ఏదైతే మనము నిరంతరం చేస్తూ ఉంటామో, అంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, రొట్టె విరవాలి, బుధవారం సువార్త కూడుకుంటది, లేదా ఇలాంటి నిరంతరం రోజు చేసేటువంటి పనుల వల్ల ఏమవుతుంది అంటే చాలా సందర్భాల్లో నిర్లక్ష్య ధోరణి అనేది వచ్చేస్తూ ఉంటుంది. And we all have great experiences in our life, Christian life, that the more we pursue the Lord's will, the more we read the scriptures, the more we try to do what He has given us, we get exciting encounters with the Lord, exciting results which will strengthen our faith. కానీ ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనం ఎంతగా ప్రభుతో సమీపస్థులంగా ఉంటామో, ప్రభువులో ఎదుగుతూ ఉంటామో, ఆయన ఇస్తున్నటువంటి తలంపుల ద్వారా, ఆ యొక్క ఆలోచనల ద్వారా మనలో నరాల్లో ఒక ఉత్సుకత, ఒక 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 ఆనందం అనేది పెళ్ళుబుకుతుంది అనమాట. నిజంగా మనం వాక్యంతో సహవాసం చేసినట్లయితే. Never look at the human beings and compare and do things. ఎప్పుడు కూడా మనుషులను చూచి వారితో పోల్చుకొని, నేను ఆయన కంటే గొప్ప పర్లేదులే, ఆయన ఆదివారం రాడు, చాలాసార్లు నేనన్నా వస్తున్నానులే అన్నట్టు ఆలోచనతో బ్రతకబాకండి. Our aim should be the Lord Jesus Christ, His holiness, and His, all the wonderful characteristics that we are studying. That our measure should be there. We should look unto Jesus and not compare but imitate. ప్రియులారా, మనము మన ఎదుట ఉన్నటువంటి మన సహోదరుని, దేన సహోదరుని చూచి ఆయనతో పోల్చుకోవటం కాదులే, కానీ మన అంతిమ గమ్యం ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పరిశుద్ధత, ఆయన జీవితం, ఆయన యొక్క మాటలు, లేదంటే ఆయన చేసిన క్రియలు, వాటిని మనం పోల్చుకొని వాటిని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. Try to be different from every other. Nobody would have done these things, but you are going to do it because you want to be different. You want to walk closer with God. You set up standard. You should be a standard for others. ఇతరులకు భిన్నంగా మనం బ్రతకాలి. ఎట్లాగంటే నీవు ఆయన నీ విధానం, నీ ధోరణి, నీ తీరు అన్ని నీవుగానే ఉండాలి. నువ్వే ఒక మాదిరిగా ఉండాలి ఇతరులకు. Just like Jesus Christ was different from everybody. If you see His teachings, it's unimaginable. How can God teach such things? యేసుక్రీస్తు వారు ఎలాగైతే లోకములో ఉండగా ఆయన అందరికీ భిన్నంగా ఉన్నాడు. ఆయన బోధలు చూసినప్పుడు, ఆయన క్రియలు చూసినప్పుడు మనం ఊహకు అందవు కదండి. కార్యాలు. Many Hindus question one thing, చాలా మంది హిందువులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, why God is such a angry man? He actually asked people to go, and Israelites to go and kill small babies, women, and everybody, totally destroy them. That's what is written in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా దేవుడు ఎందుకు వెళ్ళి చంపండి చిన్న పిల్లలు అని కనికరం కూడా లేదు, ఇట్లా చంపమంటాడు ఎందుకు ఇంత కోపంతో ఉంటాడు? Of course, they don't know the background under which God commanded to kill them and destroy them. That's a different story altogether. వారికైతే మరి ఆయన ఎందుకు చంపమన్నాడు, దాని వెనకున్న చరిత్ర ఏంటి అని వాళ్ళకి తెలియదు కదా, వారు అలాగే చెప్తూ ఉంటారు. They don't understand. But when we come to the New Testament, the God Himself coming into this world, dying on the cross, is unimaginable, first of all. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేలకి దేవుడే స్వయంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో చనిపోవటం అనేది మన ఊహకు అందనిది అన్నమాట. Brothers and sisters, we can't even tolerate a word said by our brother in the church or anywhere. ప్రియ సహోదరులారా, మన సహోదరులు ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేం, భరించలేని వేదంతో ఉంటామే. How can God, who created these human beings, come and then they spew all kinds of things on Him,
saying bad words while he is on the cross. If you are really God, come down. All kinds of things they said, and still he didn't want to get down. He could have destroyed everybody, but for your sake and my sake, he took that punishment and those nasty talk. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షకుడు దేవుడు అయినటువంటి ఆయన ఎలాగ ఈ భూమి మీదకి వచ్చి మానవ జాతి అంతా కూడా ఆయన నానా మాటల చేత ఇబ్బంది పెట్టారు, ఉమ్మివేశారు, పరిహాసం చేశారు, గేలి చేశారు. ఆయన ఎదుట నిలవటానికి అర్హత లేనటువంటి వారు కూడా అంతగా ఆయన్ను హింసిస్తే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు కదండి. చూడండి, ఆయన యొక్క And జీవితాన్ని, ఆయన చేసిన ఆ క్రియ ద్వారా కదా మనకు రక్షణ లభించింది. what an amazing God, Lord Jesus Christ. He's totally different from every human being. ఆయన మానవ జాతి అంతటికి కూడా భిన్నమైనటువంటి ఒక అమోఘమైనటువంటి రక్షకుడు, మన రక్షకుడు. And he writes, he dictates it, love your enemies. ఆయన అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి. Who will teach these kinds of things? ఎవరు ఇలాంటి బోధలు చేయగలుగుతారు ప్రియులారా? He's totally different. ఆయన అందరికంటే భిన్నమైనటువంటి వాడు, ఆయన బోధ భిన్నమైనటువంటిది. He's the most holy of holy. We can't even measure the holiness. He's ultimate ఆయన holy. పరిశుద్ధతలో ఆయనతో సమమైన వాడు లేడు, ఎవరిని కూడా పోల్చలేమన్నమాట. అత్యంత పరిశుద్ధుడు. Any character you take, whether it is goodness, loving, mercy, showing mercy, grace, everything is absolute. ఏ లక్షణమైనా తీసుకోండి, కనికరము కావచ్చు, కృప చూపించడంలో కావచ్చు, ఏ లక్షణమైనా సరే ఆయనలో అపరిమితముగా ఉన్నాయి. ఎవరిని కూడా ఆయనతో పోల్చలేము. So we should not take any human being as an example. We should take Lord Jesus Christ as our example. కనుక ఏ మనుషుడను, ఏ నరుడను కూడా మనకు మాదిరిగా, ఈయన నాకు మాదిరి అని మనం తీసుకోవడానికి లేదు. And so if we do that, we will never drift away. కనుక అలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మనం ఎన్నటికీ కూడా కొట్టుకొని పోము. And so the Hebrew writer says, how can you neglect such a great salvation which is given by Lord Jesus Christ himself? అందుకనే గ్రంథకర్త, హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త అంటున్నాడు, దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి, దేవుడే ప్రచారం చేసినటువంటి ఇంత గొప్ప రక్షణ నీవు ఎలాగో నిర్లక్ష్యం చేయగలుగుతావు అంటున్నాడు. And so God, as we see in the verse 4, God also bearing them a witness both with signs and wonders and with diverse miracles and gifts of the Holy Ghost according to his own will. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా మనకు ఇవి దృఢపరచబడెను అంటున్నాడు. And so initially that was needed, that the signs and wonders were needed for people to believe, because this is totally new. People who are been practicing this Mosaic law so well, when this new covenant has been given and the new law has come up, so how can they really take it, accept it? So that's why this Hebrew writer is clearly telling you, God himself is bearing the witness, both with signs and wonders. And so we cannot neglect this situation and drift away. పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి ఎప్పుడైతే వెంటనే ఒక పెనుమార్పు అనేది కొత్త నిబంధన ద్వారా సంభవించింది, అలాంటి వారు ఎలాగూ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి క్రియలను మర్చిపోయి ముందుకు వెళ్ళగలరు? అందుకనే దేవుడు వారికి కొత్త నిబంధన గ్రంథాన్ని
రుజువుపరచటానికై ఆరంభంలో కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను కనపరిచాడు. తన శక్తిని ఇలాగున కనపరిచాడు. The problem with these Jews was one thing. అయితే యూదులతో ఒక సమస్య ఉంది ఇక్కడ మనకి. They had very beautiful law given, వారికి అతి సుందరమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఇవ్వబడింది, కాదంటలేదు. great temple and great rituals. అలాగే గొప్ప దేవాలయం ఉంది, దేవాలయంలో ఉన్నటువంటి రకరకాల ఆచారాలు కూడా వారికి ఉన్నాయి. The great high priest, there is a priest there and they do temple sacrifices for their sins. అలాగే వారికి ప్రధాన యాజకుడు ఉన్నారు, వారి కొరకు బలులు అర్పిస్తూ ఉంటాడు. There are laws where we should not eat certain things, we should eat certain things, which is still practiced here in USA. I can tell you they are called kosher foods. They will not touch any other food. They use only kosher foods. కోషల్ ఫుడ్స్ అని నేటికి కూడా అమెరికా దేశంలో ఉంది అనమాట. యూదులైనటువంటి వారు దాన్ని అన్నటికీ వారు టచ్ చేయరు. కొన్ని తినకూడదు, అవి తినకూడదు, ఇవి ముట్టకూడదు అంటారు చూసారా, అవి వారు నేటికి కూడా ముట్టుకోరు. And so for these people who have beautiful sacrifices, a beautiful temple, going and washing themselves, cleansing themselves and getting their sins removed with all the sacrifices there, when you come with this new process, there is no hangama there. There is a simple ordinary place anywhere you can meet. They did not like it actually. Many of the Jews didn't like it. పిల్లరా, మనం కనుక చూసినట్లయితే సువర్ణ దేవాలయం ఉంది, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, అక్కడ అనేకమైనటువంటి హంగామా ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే మన సంఘాలాగా, బ్రదర్ సంఘంలాగా వస్తే వాళ్ళకి ఏముండదు, ఈ హంగామా అంతా ఉండదు, హడావుడి ఉండదు, గంతులు ఉండవు. కాబట్టి వాళ్ళు నిరాశపడిపోతూ ఉంటారు. Yeah, so we can understand why this new way was not that attractive for them. ఈ కొత్త మార్గం అనేది వారికి ఎందుకు అంత ఆకర్షితం చేయలేకపోతుంది అనేది వారికి అర్థం కాలేదు అనమాట. That is another reason for them to get drift away and going వారు back to వెనక్కి their old వెళ్ళిపోవటానికి customs. వారు వెనక్కి వెళ్ళిపోవటానికి, జారిపోవటానికి మరొక కారణం ఏంటంటే ఈ కొత్త మార్గంలో వారికి హడావుడి, హుషారు కనపడలేదు. And so that's the reason the Hebrew writer is telling all that. Initially, God has actually brought in the signs and wonders and miracles and gifts of the Holy Spirit and everything. అందుకని ఆరంభంలో దేవుడు ఇలాంటి అద్భుతాలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు ఆయన జరిగించాడు అని గ్రంథకర్త ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. And so does God do miracles nowadays anymore? సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఇప్పటికి కూడా ఇంకా అద్భుతాలు ఏమైనా చేయగలుగుతాడా? I mean, those miracles were needed at that time to show this new way, and that God himself is performing these miracles. And so are these miracles still happening? ఆ అద్భుతాలు అప్పుడు అవసరం కాబట్టి దేవుడు చేయగలిగాడు. అలాంటిది మరి ఇప్పుడు కూడా అవసరం అంటారా? ఇప్పుడు కొత్త నిబంధన అనేది మనకు వచ్చింది కదా. Yeah, all that were written in the New Testament. Yes. మనకి కొత్త నిబంధన గ్రంథంలోనే అన్ని రాయబడ్డాయి, అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా అద్భుతాలు అవసరం అంటారా? దేవుడు చేస్తాడా ఇప్పుడు? ఎవరు చెప్పకపోతే నేనే చెబుతాను. Yeah. ఆయనకి అవసరమైతే ఏ టైంలోనైనా అద్భుతాలు చేస్తాడు. That's wonderful, brother. God has not changed, so he does wonders. He still does wonders, and as we all know, many people in those countries where gospel cannot go in, he is doing wonders and people are getting saved. ప్రియులారా, అవును, ఆయన అద్భుతాలు నేటికి చేస్తా ఉన్నాడు. ఎక్కడైతే సువార్త వెళ్ళలేదో ఆ వెళ్ళలేని నల్లు మూలలో కూడా ఆయన తన కార్యాలను ఇప్పటికీ కనపరుస్తూనే ఉన్నాడు. And gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ కార్యాలు, are they happening? అవి నేటికి కూడా జరుగుతున్నాయా?
Yeah, many of the gifts are still there. Gift of preaching, gift of so many are there. బోధించే వరము, కృపావరము, ఇలాంటివి చాలా వరాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ May not పరిశుద్ధాత్మ be, వరాలు. అవి నేటికి కూడా మనం వాడుతూనే ఉన్నాం. may not be prophecy or prophesying of future and all that. మనమేదో ప్రవచనాత్మకులం కాదులే కానీ, జరగబోతుంది ఇదిగో అని మనం ప్రవచించలేములే కానీ, Those are not needed now, but those things, there are few gifts that are ceased. They do not exist anymore. It's not needed. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి కృపావరాల్లో కొన్ని ఇక వాటి పని అయిపోగానే ముగిసిపోయాయి. ఇంక వాటి అవసరత లేదు కాబట్టి ఆగిపోయాయిలే కానీ, చాలా మట్టుకు ఉన్నాయి, మనం వాడుతూ ఉన్నాం. There is a very key words in 1 Corinthians chapter 13 that when the perfect one comes, these things will cease, right? కొరింథీ మొదటి పత్రికలో మనం చదువుతాం కదండి, పరిపూర్ణుడు వచ్చినప్పుడు, పరిపూర్ణత వచ్చినప్పుడు ఇవి ముగిసిపోతాయి అన్న మాట మనం కొరింథీ పత్రికలో చదువుతాం. I'm closing it now, but I want you to come back next time with an answer. What is this perfect one comes? సరే అండి, ఈ పరిపూర్ణత ఏంటి, ఈ పరిపూర్ణుడు ఎవరు అనే ఆ ప్రశ్న నేను మీకు విడిచిపెడుతున్నాను. వచ్చే వారానికి మాత్రం నేను వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు దానికి జవాబు మీరు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Because some of these gifts of the Holy Spirit will cease when the perfect one comes. ఈ పరిపూర్ణత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కొన్ని కృపావరాలు ఆగిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి ఆ పరిపూర్ణత? Anyhow, that is different subject. Right now our subject is about our Lord Jesus Christ, and through these 4 verses today we have been encouraged once again to stand steadfast in our faith and also not to drift away but walk with the Lord and be blessed. వీళ్ళారా, సరే అది వేరే అంశము. మన అంశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మీద మన గురి నిలిపి మనము స్థిరులను, కదలని వారము కాక విశ్వాస జీవితంలో పరిపక్వతలో ఎదిగి ఆయన కొరకు మనం బ్రతికేది, అది మన అంశం అన్నమాట. So may the Lord help each one of us to do so. అలాగను చేయటానికి అవసరమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. And thank you very much, dear brother, for doing that wonderful translation and interpretation. I should say, not even translation. Thank you. అందరికీ And వందనాలు. Thank you. I will hand over to Devadanam garu, and thank you for everything. ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షుల వారికి, దేవదానం అంకుల్ గారికి అప్పచెప్తున్నాం. అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఉదయకాలంలో నేటి పరిస్థితుల్లో జరిగే సంగతులు మన ముందుకు రాగలిగాయి. అందరిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. నిజమే, వస్త్రధారణ విషయంలోనూ ఈ మొదటి వచనానికి సరిపోయిన రీతిగా ఉపద్ఘాతం చక్కగా ఉంది, ఇంట్రడక్షన్. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి అనే మాట చూసినప్పుడు లోకంలో ఉన్న జరుగుతున్న సంగతులు కొన్ని మన ముందుకు తీసుకొచ్చారు. వస్త్రధారణ నిజమే భయంకరమైన రీతిలో ఈ దినాల్లో మనం చూస్తున్నాం. గత దినాల్లో 13-14 సంవత్సరాలు రాకమునిపే ఓణీలు వేసేవాళ్ళు. ఎవరన్నా ఓణీలు వేయకపోతే ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదా అనేవాళ్ళు. ఈ దినాల్లో చిన్నవారి మొదలు పెద్దవారి వరకు చున్నీ లేకుండా జీవిస్తున్నారు. ఎగిరిపోయింది, గాలికి ఎగిరిపోయినట్టు. బ్యాక్ డౌన్ నెక్, వితౌట్ చున్నీ, లిప్స్టిక్, టోన్ ప్యాంట్స్, చినిగిపోయిన ప్యాంట్లు, వస్త్రధారణ, ఆభరణ చూస్తే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి నిజంగానే సహోదరులు చెప్పినట్టుగా అమెరికాలో జీవించే వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు అన్నట్టుగా చాలా మందిలో ఉంటుంది. కానీ అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. ఆయన కృపది,
మరి బాంబేలో జీవించే వాళ్ళ విషయంలో కూడా అంతే ఆలోచిస్తూ ఉంటారు. దేవుని కృప, ఆయన కృపలో జీవించే వాళ్ళు ఉన్నారు. మరి అందుకు ఎగ్జాంపుల్ గా జీసస్ క్రైస్ట్ మనం ముందుకు తీసుకుని వచ్చారు. అదే సమయంలో నాకు నోవా కూడా జ్ఞాపకం వచ్చాడు. భూమి అంతా చెడిపోతే ఆ సమయంలో నోవా ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా నిలిచాడంటే, మాదిరిగా నిలిచాడంటే ఆయన కృప. మొట్టమొదటిగా ఆయన కృప పొందిన వ్యక్తి బైబిల్ ఎవరయ్యా అంటే నాకు తెలిసిన వారికి నోవా గారే. కాబట్టి మనము మన జీవితాల్లో ఆయన కృపలు పొందుచు మనం జీవించగలుగుతున్నాం. ఎంత గొప్ప రక్షణ మనం పొందాం. ఎంత గొప్ప రక్షణ పొందిన మనము దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం చక్కగా బ్రతకాలి. కానీ నటిస్తూ నిలువెచ్చని స్థితిలో ఉంటే అది మనకు ప్రమాదం అని జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ దినాల్లో తప్పుడు బోధలు, లేఖనాలకు విరోధంగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి మన బ్రదరంలో కూడా ఉన్నారు అన్నట్టుగా సూచించారు. నిజమే, చాలా మంది అంత తెలుసు అన్నట్టు ఉండి కూడా తప్పుడు బోధిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు లేఖనాలను మనం పెట్టుకొని అపోస్తలులు ఎలాగైతే పరిశీలిస్తూ మరి వాక్య ప్రకారం జీవించారో ఈ అంత్య దినాల్లో అలాగూ మనం కూడా జీవించడం ఎంతైనా మంచిది. మనుషులు చూసి మనం ఎవరిని కూడా పోల్చుకొని వారు ఇలా ఉన్నారు కదా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనం ఉంటే మనము తప్పిపోతాం. ఫస్ట్ ర్యాంకులో మంచి మార్కులు తెచ్చుకునే వాడు చూడాలి. కానీ ఆ ఫెయిల్ అయినవాడు ఏం చెప్తాడంటే, ఇదిగో పలానా రోడ్డు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, నేనైతే 2 సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యాను అంటారు కదా, అలా. కాబట్టి మన జీవితాలు లంగరు లేని ఓడవలి ఉండకుండా క్రీస్తు యేసునందు మనం ఉండి, మనం క్రీస్తు యేసులో మాదిరిగా ఉండి ఆయన నేర్పిన బోధల ప్రకారం మనం కూడా ముందుకు సాగటం ఎంతైనా మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆఖరి ప్రార్థన సహోదరులు కర్నూలు నుండి ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్లీజ్ ప్రే. కృపావాత్సల్యుడా, కనకరమడు దేవా, అనంతుడా, ద్వితీయుడా, స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మా హృదయం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయరుడా, ఇంతవరకు మా ప్రియులు నీ దాసును నిలబెట్టుకుని మీరు అందించిన లేఖనాలను బట్టి స్తోత్రం. లోకములో ఉన్నాం కాబట్టి జాగ్రత్త కలిగి మెరుగు కలిగి ఉండమన్నారు. అవునా, లోకమాల్యనం అన్నట్టుగా లోకానుసరంగా మేము జీవించక లేఖనానుసరముగా నిశ్చితానుసరంగా జీవించడానికి మీ కృప చూపండి. తర్జుమ చేసిన సుధాకర్ అన్నను బట్టి కూడా స్తోత్రం కూడా చెల్లిస్తున్నాం. నడిపించిన మా పెద్దలు ప్రియులు దేవదానకులు బట్టి స్తోత్రములు. దాని ఎలాగూ ఈ విషయమై జూమ్ విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసుడు బర్నబాసను కుటుంబాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయమని వేడుకుంటూ చేరువచ్చిన నీ దాసులందరూ బట్టి స్తుతిస్తూ చిన్న సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. చక్కగా నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబాన్ని మన ప్రార్థనలు ఎత్తిపెట్టుకుందాం. ఆ తర్వాత మొట్టమొదటిగా మరి కూడిక ప్రారంభం కొరకు సునీల్ గారు ప్రార్థన చేశారు, వారికి వందనాలు. తర్వాత చక్కని పాట పాడి దేవుని మాయపరిచిన మల్లెపోగు పోతురాని గారికి వందనాలు. అలాగే సందేశం కొరకు దైవజనుల కొరకు ప్రార్థించిన యేసుదాస్ గారి కొరకు వందనాలు. ఆ తర్వాత చక్కని వర్తమానం ఈ దినాల్లో సరిపోయే రీతిగా ఎబ్రీ పత్రిక నుండి మరి జోసెఫ్ పీటర్ గారు, అలాగే చక్కగా తర్జుమా చేసిన విధంగా సుధాకర్ బాబు గారికి వందనాలు. మరి ఆఖరిగా ప్రార్థన చేసిన ప్రభుదాస్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. ఈ విల్ క్లోజ్ ద మీటింగ్.